నమస్కారం. వెల్కమ్ టు ఎఫ్బిటీవీ. నేపాల్లో రాజకీయ రంగంలో ఓ కొత్త పార్టీ సంచలనాల్ని సృష్టిస్తుంది. తాజాగా అక్కడ జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పి భారీ ఆధిక్యంతో దూసుకుపోతుంది. మొత్తం 275 సభ్యులతో కూడిన నేపాల్ పార్లమెంట్లో 165 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. గురువారం పోలింగ్ జరగగా శుక్రవారం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆర్ఎస్పి 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ పార్టీ 2022లోనే కొత్తగా ఏర్పడింది. ప్రముఖ మీడియా వ్యక్తి రవి లమిచ్చానే దీనిని స్థాపించారు. కాగా బెలెన్షా అనే యువ నాయకుడు ఈ ఏడాది జనవరి 18న పార్టీలో చేరి పార్టీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో 4 సార్లు ప్రధానిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీను ఆయన షఫా 5 నియోజకవర్గంలోని ఓడించడం ఒక పెద్ద సంచలనంగా మారింది. ఓలీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అధ్యక్షుడిగా ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్లో నేపాల్లో రాజకీయ అవినీతి, పెరుగుతున్న పేదరికం, రాజకీయ అస్థిరత వంటి అంశాలపై యువత భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టారు. 2 రోజుల పాటు ఆ దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు జరిగాయి. దీంతో నేపాల్ కాంగ్రెస్ ఇంకా సిపిఎన్ యుఎంఎల్ సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీని తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామాల మధ్య తాజా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సాంప్రదాయ పార్టీలను నేపాలీ ప్రజలు స్పష్టంగా తిరస్కరించినట్లు ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఆర్ఎస్పి ఇప్పటికే 3 స్థానాల్లో గెలిచి మరో 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. మరోవైపు నేపాలీ కాంగ్రెస్ 2 చోట్ల కలిసి 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇంకా సిపిఎన్ యుఎంఎల్ 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇతర చిన్న పార్టీలు కూడా కొన్ని స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. నేపాల్ రాజ్యాంగం ప్రకారం పార్లమెంటులో మొత్తం 275 సీట్లు ఉంటాయి. ఇందులో 165 స్థానాలకు ప్రజలు నేరుగా ఓటు వేసి ఎంపీలను ఎన్నుకుంటారు. మిగిలిన 110 స్థానాలను అనుపాత ప్రాతినిధ్య విధానంలో కేటాయిస్తారు. ప్రతి ఓటరుకు 2 బ్యాలెట్ పేపర్లు ఇస్తారు. ఒకటి అభ్యర్థికి ఓటు వేయటానికి, ఇంకొకటి పార్టీకి ఓటు వేయటానికి. దేశవ్యాప్తంగా పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి ఈ 110 సీట్లను పంచుతారు. ప్రత్యక్ష ఎన్నికలైన 165 సీట్లకు సుమారు 3,400 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అనుపాత ప్రాతినిధ్య విధానంలో ఉన్న 110 సీట్లకు 300-135 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ సీట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి ఇంకా 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే ఆర్ఎస్పి భారీ విజయ దిశగా దూసుకుపోతూ ఉండటంతో ఆ పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక అవినీతి, పేదరికం, రాజకీయ అస్థిరతతో బాధపడుతున్న నేపాల్ ప్రజలకు ఇప్పుడు 35 ఏళ్ల యువ నాయకుడు ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. అతనే బెలెన్షా. కాఠ్మండూ నగరంలో 1990 ఏప్రిల్ 27న జన్మించిన ఈ బెలెన్షా మొదట ఒక పాప్ సంగీతకారుడు, ర్యాపర్గా గుర్తింపు పొందాడు. తన పాటల ద్వారా రాజకీయాల్లోని అవినీతిని విమర్శిస్తూ యువతలో భారీ ఆదరణ సంపాదించాడు. 2022 సంవత్సరంలో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన అదే ఏడాది కాఠ్మండూ మేయర్గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి సంచలనం సృష్టించాడు. 4 ఏళ్లలో నగరంలో పలు సంస్కరణలు చేపట్టి ప్రజాదరణ పొందాడు. యువత ఆందోళనల సమయంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని నడపాలని కోరినా ఆయన ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయమే ఇప్పుడు ఫలితం ఇచ్చింది. ఆర్ఎస్పిలో చేరిన 2 నెలల్లోనే పార్టీని అధికారం దిశగా నడిపిస్తూ బెలెన్షా త్వరలోనే నేపాల్ ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే గతంలో భారత ప్రభావంపై విమర్శలు చేయటం, నేపాల్లో బాలీవుడ్ సినిమాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేయటం వంటి వ్యాఖ్యలతో ఆయనపై భారత వ్యతిరేకి అనే ముద్ర కూడా పడింది.
ఇలా నేపాల్ రాజకీయాల్లో ఒక యువ నాయకుడు కొత్త అధ్యయనాన్ని ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఆ దేశ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.